హలో ఫ్రెండ్స్, హాయ్. మా బెంగాలక్క చూడండి, చేపలు చూడండి ఎంత మంచిగా కాలుస్తుందో. వంట ఇవాళ అయితే బెంగాలీ స్టైల్లో వంటలు చేస్తున్నాము. సారీ ఫ్రెండ్స్, కొంచెం లేట్ అయిపోయింది. టెంపుల్కి వెళ్ళి, సాటర్డే కదా, టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఇది నిన్నటిది వీడియో. ఇది బెంగాలక్క నిన్న చేపలు అయితే వాళ్ళ దాంట్లోనంట కర్రీస్ అంట ఇలా చేస్తారంట. వాళ్ళ దాంట్లో కర్రీస్ ఇవన్నీ ఇలా చేస్తారంట. చూడండి ఎంత ఎట్లా చేస్తున్నారో. ఇగో అక్క అయితే భలే చేస్తుంది. ఇంకొకటి ఇక్కడ పక్కన గుడ్లు అవి ఇవి ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను మీకైతే. కానీ ఆ చేపలు మన దగ్గర అయితే మనం చేపల పులుసు పెట్టుకొని భలే చేస్తాం, కానీ వాళ్ళ సైడ్ అంటే ఇగో ఇలా వేయించుతారంట. చేపలని బ్రౌన్ షేడ్లో ఇట్లా వేయించిన తర్వాతకి కూరలో బాయిల్ చేసిన తర్వాత కర్రీలో బాయిల్ చేసిన అందులో అయినాక వేస్తారంట. చూడండి ఎంత చక్కగా బాయిల్ చేస్తుందో. బెంగాలీ స్టైల్లో కర్రీస్ అయితే ఎంత ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో బెంగాలీ కర్రీలో. బెంగాలక్క అయితే బాగానే చేస్తుంది. అరే నాన్న జర బయటిది డోర్ పెట్టుకో, ఆ రేడియో సౌండ్ వినబడతా ఉంది. డిస్టర్బ్ ఉంటుంది. పక్కనున్న వాళ్ళు ఏ మనుషులో ఏమో, ఎన్నిసార్లు చెప్పినా అర్థమే కాదు. ఏం చేద్దాం చెప్పండి. అక్క అయితే చూడండి ఎంత మంచిగా కాలుస్తుందో. చేపలు అయితే భలే కాలుస్తుంది. ఓరు దేవుడో, బాగానే కాలుస్తుంది. చేపలు మొత్తాన్ని కాల్చిన తర్వాతకి ఏం చేస్తుందంటే ఇక అటు ఇటు బాగా కలుస్తుంది. చూడండి, డీప్ ఫ్రై అయితే బాగానే చేస్తుంది. ఈ వీడియో యాక్చువల్గా ఆమెనే నాకు తీసింది. నేను పోలేను తన దగ్గరికి. వీకి ఆమెను తీసి నాకు తీసి పంపించింది. బెంగాలీ స్టైల్లో ఫుడ్ కావాలి వదినా అని అంటే ఓకే అని అన్నది. ఇక ఇట్లా కాలుస్తుంది చూడండి. చేపలు ఏ విధంగా కాలుస్తుందో. వీళ్ళైతే చేపలు బాగా తింటారు. ఎంతసేపు కాల్చిందే పెడుతుందో, ఇంకా చేపలు తీసింది పెడుతుందో పెట్టదో. ఇదే ఎంతసేపు తీస్తుందో ఏమో, నాకేం అర్థమవుతలేదు. ఈమె చేపలది కాల్చుడే తప్ప ఆ కాల్చిన చేపల్లోనే కూర చేస్తారు తెలుసా, గదే నూనెలా. ఏమో అనాలనో మన దిక్కు అట్లుంటుంది కదా. చేపలు కాలుస్తారు కదా, ఆ చేపలు కాల్చిన నూనెలనే ఇక కర్రీ చేస్తుంది తను. చేపలు తీస్తుందో తీయదో, ఇంకెంతసేపు ఇదే చూపిస్తుందో ఏమో, ఈమె నాకేం అర్థమైతలేదు. కర్రీది ఉండే అనుకుంటా వీడియో, కానీ ఈమె ఇదే ఎన్ని మినిట్స్ వరకు పెట్టిందో అర్థం కాలేదు. ఇక చేపలు అయితే తీస్తుంది అక్క, తీసి అయితే ప్లేట్లలో పెడుతుంది. చూడండి, ఇక చేపలు బాగా కాల్చింది అక్క. ఇక మెల్లగా తీస్తుంది. ఇక వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక చూడండి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తుందో, ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుందో. ఎవరు అంతే, ఇక ఎవరు టాలెంట్ వాళ్ళదే. ఈ ఇల్లు అందం తీద్దాం అనుకున్నా నేను, వాళ్ళ ఇల్లు అందము. ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది అంటారు చూడండి. ఒక్కొక్క విధంగా ఇక అక్క అయితే చేపలు తీస్తుంది. మంచిగా తీస్తుంది. ఏమన్నా తీస్తుందా అక్క అంటే, అక్కనే ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అక్కకైతే. మా బెంగాల్ అక్కకైతే సూపర్ తీస్తుంది. ఏమో చిందింది, ఆయిల్ మీద పడ్డదో ఏమో బలి పిల్లకి. ఇక మెల్లగా తీస్తుంది. అగో చేపని అదే ఇరగొట్టకుండా చాలా సున్నితంగా తీస్తుంది. ఏమోనే అమ్మ, వంట చేసేది పంపిమంటే ఈవెనేమో ఏం చేస్తుంది. మొత్తానికైతే ఇక అందులో పోసి వేస్తుందేమో, చూద్దాము. పోసి గింజలు వేస్తుందో ఏమేస్తుందో. ఆమెనే తీసి పంపించింది నాకు వీడియో, నాకు తెలీదు. ఇక పోసేసి జీలకర్ర వేసింది. అదే నూనెలో చేపలు కాల్చిన నూనెలోనే జీలకర్ర వేసింది, పచ్చిమిరపకాయలు వేసింది, తర్వాతకి టమాటాలు వేసింది. తర్వాతకైతే ఇక చూడండి అటు ఇటు బాగానే కలుపుతుంది. దూరగా కలిపిన దాంట్లోనే బాగా కలుపుతుంది. ఉల్లిగడ్డలు చూడండి ఎంత మంచిగా ఉప్పు వేస్తుంది. ఉప్పు వేసిన తర్వాతకి ఇక కలుపుతుంది. ఇక మా అక్క మంచిగా కలుపుతుంది. ఇక కలిపేసి ఇక తర్వాతకి పసుపు అల్లం పేస్ట్ అనేది వేస్తుందో ఏదో నాకైతే తెలీదు. ఇక మొత్తానికైతే గిట్ల అయ్యింది. మొత్తానికైతే ఇక ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్